హాయ్ అండి. చన్నా మసాలాలో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. రోటీలోకి కర్రీ చాలా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ స్మాల్ స్పూన్ 1.5 వేసాను. ఇది కొంచెం ఫ్రై అయితే టమాటో ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. నేను టొమాటో ప్యూరీ వేసేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. చూడండి, ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేస్తాము. చూడండి, టమాటో ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. టమాటో ప్యూరీ మొత్తం వేసేస్తాను. దీనిలో మనం ఇప్పుడు చిల్లీ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, సాల్ట్ మనం ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఫస్ట్లో వేసామండి. కొంచెం సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను. రాక్ సాల్ట్. ఇవి మసాలాలు టొమాటో అంతా పచ్చివాసన పోయే వరకు కుక్ అయితే మనం చెన్నా యాడ్ చేసుకోవచ్చు. కుక్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. 10 మినిట్స్ కుక్ చేద్దాం. కొంచెం పచ్చివాసన అంతా పోతుంది. టొమాటో ప్యూరీ అంతా కుక్ అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్క పెట్టుకున్న చెన్నా వేసేద్దాం. కాబూలీ చెన్నా ఇవి. మనకి గ్రేవీ ఇలా కావాలంటే ఇలా థిక్గా ఉంచుకోవచ్చు, లేదు అంటే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ పోస్తాను. కొంచెం వాటర్ వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం వాటర్ వేసేసుకుంటాను. బాగా కుక్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇది కుక్ చేసుకుందాం కర్రీ. ఇది కుక్ అయ్యేలోపు నేను రోటీ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇక్కడ రోటీ చేశాను. కాల్చేద్దాము. ఇది మల్టీగ్రెయిన్ పిండి. రోటీ వైట్గా ఉండదు. ఇంట్లో పట్టించాము మేము పిండిది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది ఆ స్టవ్ మీద పెట్టేసి ఇటువైపు చపాతీకి పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చపాతీ చేస్తున్నాను. చపాతీ మాకు పిల్లలు తింటారు, అందుకని చెప్పి సాఫ్ట్గా ఉండాలని ఆయిల్ వేస్తున్నాను. రోటీ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది. అంతా చక్కగా కుక్ అయిపోయింది. స్మెల్ చాలా బాగా వస్తుంది కర్రీ. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని రోటీతో సర్వ్ చేసేసుకున్నాం. కొత్తిమీర వేసేస్తున్నాను.
మసాలా రెడీ. మా పిల్లలకి పెట్టించేస్తాను రోటీ విత్ కర్రీ. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయింది రోటీ, చనా మసాలా, ఎగ్. మా పిల్లలు తింటున్నారు. తినడమ్మా, టేస్ట్ చేయండి. బాగుందా? ఓకే, తినండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రణవి దాన్వి అఫీషియల్. థ్యాంక్ యూ.